వెల్కమ్ టు వార్త. నేను దేవా. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళటంపై అయితే మాత్రం అటువైపు బీఆర్ఎస్వి నాయకులు అయితేనేమి అదంటే బీఆర్ఎస్వి స్టూడెంట్స్ విభాగం అయితేనేమి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా 1000 కోట్లు కేటాయించడంపై అయితే మాత్రం అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కటే తెలంగాణలో ఉందా, మిగతా యూనివర్సిటీలను సీఎం పట్టించుకోవడం అనే వాదన కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ స్పోర్ట్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఒకవైపు నుంచేమో 1000 కోట్లు కేటాయించడంపై మీరేమో డైరెక్ట్గా సీఎంకి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అభినందించారు. మరోవైపు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం సభ్యులు అటువైపు గెలి శ్రీనివాస్ యాదవ్ అయితేనేమి, అలాగే ఎర్రోల శ్రీనివాస్ అయితేనేమి, వీరందరూ కూడా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. అంటే గతంలో ఒక్కడనే ఓయూకి వస్తానని చెప్పి నిన్న ఇనప కంచెల మధ్య భారీ సెక్యూరిటీ మధ్య అయితే మాత్రం రేవంత్ రెడ్డి వచ్చాడు, ఒక్కడే వచ్చే ధైర్యం లేదని డిమాండ్ చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు? అంటే బీఆర్ఎస్ పార్టీ 200 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీకి 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. జనరల్గా వచ్చే నిధులు తప్ప ఉస్మాన్ యూనివర్సిటీకి ప్రత్యేక నిధి ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాట నిలుపుకోలే. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సారి వచ్చినప్పుడు మాట ఇచ్చి 1000 కోట్ల రూపాయలు, రెండోసారి వచ్చినప్పుడు ఏకంగా జీవోనే ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇనపకంచెలు అని అంటారు, బహిరంగ సభ పెట్టినప్పుడు ఇనపకంచెలు పెట్టిపోతే ఏం పెడతారు? బారిగేట్లు ఉంటాయి కదా. ఏ పార్టీ సభ అయినా ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా కూడా సభ ఏర్పాట్లు ఎట్లా చేస్తారు అట్నే చేశారు. ఇక్కడ ఇనుపకంచెలు ఎక్కడ పెట్టారు? అదే కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక సదుద్దేశంతో ఉస్మాన్ యూనివర్సిటీ అనేది తెలంగాణకు గుండెకాయ లాంటిది. ఎందుకంటే విద్యాలయాల్లో పురాతనమైనటువంటి విశ్వవిద్యాలయం, చాలా పేరు ప్రఖ్యాతులు కాల్సినటువంటి విశ్వవిద్యాలయం, అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్నటువంటి విశ్వవిద్యాలయం ఉస్మాన్ యూనివర్సిటీ. ఉస్మాన్ యూనివర్సిటీ మొదటగా ముఖ్యమంత్రిగా విజిట్ చేసింది కాబట్టి మొదటగా ఫండ్స్ అలాట్ చేశారు. నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వబోతుంది. అదే కాకుండా యూనివర్సిటీలలో ఆల్రెడీ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కొత్తగా కోర్సు ఇంట్రడ్యూస్ చేశారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత. అదే కాకుండా శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాలను ఏర్పాటు చేశారు. అదే కాకుండా మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ లా కళాశాలను ఏర్పాటు చేశారు. కోస్గిలో పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకే ఒక ఇంజనీరింగ్ కళాశాల నడుస్తూ ఉంది. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4 పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసి ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి, అదే కాకుండా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇప్పటివరకు 70 ఏర్పాటు చేసి 200 కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూలు. మిగతాది ఇంకా రాష్ట్ర వ్యాప్తం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా కొడంగల్లో సైనిక్ స్కూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీసు వాళ్ళ పిల్లలు చదువుకోవడం కోసం ఇక్కడ ఏదైతే నార్సింగ్లో ఉన్నటువంటి అక్కడ సైనిక్ స్కూల్ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసిన ముఖ్యమంత్రి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. 40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్కు త్వరలో రాబోతూ ఉంది. గ్రూప్ 1 17 సంవత్సరాల సమస్యకు పరిష్కారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కదా. ఒక పేపర్ లీక్ జరగలేదు. టెట్ 2 నిర్వహించి, గ్రూప్ 2 నిర్వహించి, గ్రూప్ 3 నిర్వహించి, గ్రూప్ 4 నిర్వహించి, నిరుద్యోగ ఏజీ పెంచి ఏజీ పెంచి సిలబస్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దాని కమిషన్ చైర్మన్గా, అదే కాకుండా 3 నిష్ణాతులను మెంబర్లుగా ఏర్పాటు చేసుకొని అన్ని యూనివర్సిటీలకు వీసీలు నియమించుకొని అందులో సోషల్ జస్టిస్ ఉండే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 80% పదవులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో టీచింగ్ నాన్ టీచింగ్ ఏదైతే వేకెన్సీ ఉన్నాయో అవన్నీ నింపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించి ఆల్రెడీ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీలో అటానమస్ బాడీ కాబట్టి వాటికి స్వేచ్ఛ ఇస్తాం, రాజకీయ పైరవులు తావలేకుండా రిక్రూట్మెంట్ చేసుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో స్టేట్మెంట్ ఇస్తే మీరు చేయరు, చేసిన వాళ్ళని అభినందించాల్సిన బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నంలో మీరు పోతా ఉన్నారు. అమ్మ బెట్టదాడు అడుక్కోనిది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు పెట్టలేదు, యూనివర్సిటీకి వచ్చి విజిట్ చేయలేదు, యూనివర్సిటీ చేసింది శూన్యం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి విజిట్ చేసి ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి రీసెర్చ్ సంబంధించి ఏ విధంగా ఉండాలా, ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ కావచ్చు, కేంబ్రిడ్జ్తో పోటీ పడాలంటే మీకు కావాల్సినటువంటి వసతులు ఏం కావాలో చెప్పండి, 1000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి యూనివర్సిటీ అధ్యాపకులు కావచ్చు, వీసీ రిజిస్ట్రార్ అంతా కమిటీ నిర్ధారిస్తే 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి గారు గొప్ప వ్యక్త. ఏనాడు యూనివర్సిటీకి విజిట్ చేయకుండా ఇస్తానన్న 200 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ గారు గొప్ప వ్యక్త. గొప్ప వ్యక్తే కదా. ఎవరైనా ఇచ్చిన వాళ్ళు గొప్ప వ్యక్తి అంటారు, మాటలు నిలుపుకునే వాళ్ళు గొప్ప వ్యక్తి అంటారు. మీరు మాటలు నిలుపుకోలేదు, ఒట్టినే తెలంగాణ రాష్ట్రంలో సబ్బన్న వర్గాలను మోసం చేసిన మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యా ప్రమాణాలు పెంపొందిస్తూ ఉన్నాడు. అదే కాకుండా 1000 ప్రాథమిక పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఏదైతే కిడ్స్ సంబంధించినటువంటి స్కూల్స్ 1000 ఏర్పాటు చేశారు. అదే కాకుండా స్కూల్స్లో డ్రాప్ అవుట్ లేకుండా
ఎంతమంది ఉన్నా కూడా ఖచ్చితంగా స్కూల్ నడవాలి, 10-20 మంది ఉన్నా కూడా నడపాలని చెప్పి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ముందుకు పోతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని చెప్పి వ్యత్యాసం ఉండదు, అన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఉండాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది కదా. సదుద్దేశంతో ముందుకు పోతూ ఉన్నప్పుడు దాన్ని స్వాగతించాల్సిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి శ్రేణులు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నంలో మీరు ముందుకు పోతూ ఉన్నారు. నిరుద్యోగ లోకాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉన్నారు. అదేగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం కూడా మీరే చేస్తాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి 50% కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కంటిన్యూ చేయండి, కొత్తగా 50% నింపుకోండి అని చెప్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది కదా. ఒకటా రెండో కాంగ్రెస్ పార్టీ చేసింది. చాలా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసం చాలా బడ్జెట్లో అత్యధిక బాగా నిధులు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే మీరు బీఆర్ఎస్ పార్టీగా స్వాగతించాల్సి పోయి అభినందించాల్సి పోయి అనవసరం నిందలిచ్చే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అంటే ఒకవైపు చూసుకున్నట్లయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా జనంబాట జాగృతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి అయితే మాత్రం మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే ఈ రోజు అయితే మాత్రం మలక్పేట ఇవన్నీ సందర్శిస్తున్న తరుణంలో అటువైపు ముసారాంబాగ్ బ్రిడ్జ్ అయితేనేమి, అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, స్కాలర్షిప్లు అయితేనేమి ఇవేమీ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే ఇప్పటికైనా సరే విద్యార్థులకు మేలు చేయాలి, రాజకీయాలను పక్కన పెట్టి విద్యాశాఖ సీఎం దగ్గర ఉంది కాబట్టి విద్యార్థులను మాత్రం మేలు కలిగించేలా అన్ని వసతులు చేకూర్చాలని అయితే మాత్రం చెప్తుంది, డిమాండ్ చేస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఇది రియంబర్స్మెంట్ సమస్య అనేది ఈరోజు కాదు. 5,500 కోట్ల రూపాయలు దాదాపు కేసీఆర్ గారి ఆయనలో 5,500 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి లోకాన్ని మోసం చేసిందే కేసీఆర్ గారు, కల్వకుంట్ల కుటుంబం. మొదటగా కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ని ప్రశ్నించాలా, ఎందుకు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పోయినావు? ఆనాడు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆనాడే మీరు పోరాటం చేయలేదు, ఈనాడు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని అంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతూ ఉంది. కాకపోతే దానికి సంబంధించి ఇప్పుడు ఇంతవరకు ఫీజు సంబంధించినటువంటి డిక్లరేషన్ జరగలేదు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి మొన్న ఈ సంవత్సరం పెంచిన ఫీజులకు సంబంధించి పాత విధానంతో పోతామా కొత్త విధానంతో పోతామా అనేది ఇంకా నిర్ధారించలేదు. అదే కాకుండా విద్యార్థులకు సంబంధించి రియంబర్స్మెంట్ ఇచ్చే ప్రయత్నంలో ఆల్రెడీ మాట కూడా ఇచ్చి ఖచ్చితంగా మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రమాణాలు పెంపొందించే ప్రయత్నంలో ఏ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో భాగంగా విద్యార్థుల స్కిల్ ఇంప్రూవ్మెంట్ జరగాలి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులందరినీ కూడా అందిపుచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే మొన్న గ్లోబల్ సబ్మిట్ ద్వారా 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, అంతకుముందు దావోస్ వేదిక ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం, ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడించే ప్రయత్నం, దానిలో భాగంగా నిరుద్యోగాన్ని రూపుమాపే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు ఫస్ట్ కేసీఆర్ గారు ప్రశ్నించి తెలంగాణ యావత్ విద్యార్థులు ఒక క్షమాపణ చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారు. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించారు. అంటే మీరేమో గ్లోబల్ సమ్మిట్ ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మీరు చెప్తున్నారు, అటువైపు మాజీ మంత్రి హరీష్ రావు అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి ప్రజాధనం ఇట్లా గ్లోబల్ సమ్మిట్ విధానంగా కోట్ల రూపాయలు అయితే వృధా చేశారని అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. మీరు ఇవాంక ట్రంప్ వచ్చినప్పుడు ఖర్చు పెట్టినాడు అనుకుంటారా? ఇవాంక ట్రంప్ తోటి ఏమి లాభమైంది మరి తెలంగాణకు? ఇవాంక ట్రంప్ వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టారు? కార్ రేసింగ్ ద్వారా తెలంగాణ సమాజానికి ఏం లాభమైంది? 55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఏ విజన్తో ముందుకు పోతామని చెప్పేసి ప్రపంచ ప్రజానికాన్ని తెలియజేసినాం కదా. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు స్వయాన ముఖ్యమంత్రి 48 గంటలు అక్కడనే ఉండి 6 నెలల నుంచి కసరత్తు చేస్తూ నా 5 లక్షల మంది ఆన్లైన్ ద్వారా అడ్వైస్ తీసుకొని ఐఎస్బి స్టూడెంట్స్ కావచ్చు, ఐఎస్బి ప్రొఫెసర్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా మేధావులు కావచ్చు, అదేగా ఆర్థిక నిపుణులంతా కలిసి గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి 83 పేజీలకు సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు కదా. ప్యూరు రేర్ అని చెప్పేసి తెలంగాణను 3 విభాగాలుగా విభజించుకొని గ్రేటర్ హైదరాబాద్కు ఒక విజన్ తోటి, గ్రేటర్ హైదరాబాద్ నుంచి త్రిపుల్ వరకు ఒక విజన్ తోటి, త్రిపుల్ నుంచి గ్రామ స్థాయి వరకు ఏ విధంగా మేము ముందు పోతా ఉన్నాం, ఏ రకమైన ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ పెట్టాలి, అదేవిధంగా గ్రామీణ స్థాయి నుంచి మండలం వరకు ఏ రోడ్లు ఉండాలి, మండలం నుంచి జిల్లా స్థాయి వరకు ఏ రోడ్లు ఉండాలి, జిల్లా స్థాయి నుంచి రాజధాని వరకు ఏ విధంగా ఉండాలి, ఐటీలో మా వ్యూ ఏంది, విద్యలో మా వ్యూ ఏంది, అగ్రికల్చర్లో మా విజన్ ఏంది, తర్వాత మహిళలకు సంబంధించిన మా విజన్ ఏంది, యూత్కు సంబంధించిన విజన్ ఏంది, చాలా స్పష్టంగా ప్రకటించాం కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతామని, ఏ విధంగా ఇండస్ట్రీని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఏ విధంగా గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి 4 సిటీలో ఏ విధమైన ఫెసిలిటీ కల్పించబోతా ఉన్నాం, ఏ విధమైనటువంటి అక్కడ ఏదైతే మాస్టర్ ప్లాన్ రూపొందించబోతా ఉన్నాం, మూసీ సంబంధించి ఏం చేయబోతా ఉన్నాం, త్రిపుల్ సంబంధించి ఏం చేయబోతా ఉన్నాం, త్రిపుల్ రైల్వే రింగ్ ఏంది, 4 సిటీ ఏంది, డ్రై పోర్ట్ ఏంది, ఎక్స్ప్రెస్ హైవేలు ఏంది, అదే కాకుండా మూసీని పునర్జీంపే కార్యక్రమం ఏంది,
గోదావరి వాటర్ కృష్ణా అనుసంధానం ఏంది, హైదరాబాద్ సంబంధించి 14,000 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబులింగ్ ఏంటి, చాలా స్పష్టంగా ప్రకటించింది కదా. చాలా స్పష్టంగా పర్యావరణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతా ఉంది, అటవీ విస్తీర్ణానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోతా ఉంది, చాలా స్పష్టంగా కేటగిరికల్ చాలా స్పష్టంగా ప్రకటించిన 300 కార్పొరేటర్లతోటి మా నగరాన్ని జేహెచ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించుకున్నాం కదా. అదే కాకుండా హైడ్రా ద్వారా చెరువులు రక్షించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడన్నా జరిగిందా? ఏనాడన్నా మీ విజన్ ప్రకటించరా? ఏనాడన్నా దావోస్ పోయినావా? మీరు మాత్రం ఇవాంక ట్రంప్ని తీసుకురావచ్చు, ఇవాంక ట్రంప్ని తీసుకురావచ్చు, తర్వాత కార్ రేసింగ్ చేసి ప్రజాధనం మాత్రం వృధా చేయొచ్చు. విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం, తెలంగాణకు సంపద కూడగట్టే ప్రయత్నంలో కంపెనీలు తెస్తుంటే మాత్రం ప్రజాధనం వృధా అవుతుందని చెప్పేసి మాట్లాడడానికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. మీరేమో విజన్ డాక్యుమెంట్ 2047 అంటున్నారు. అసలు విజనే లేని డాక్యుమెంట్, అసలు భవిష్యత్తు కార్యాచరణ గురించి తెలియని డాక్యుమెంట్ అని అయితే మాత్రం హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు లాంటి విజనే లేదు, హరీష్ రావుకి విజన్ లేదు, కేటీఆర్ గారు లేదు, కేసీఆర్ లేదు, బీఆర్ఎస్ పార్టీకే విజన్ లేదు కదా. మీకు విజన్ ఉంటే మీ విజన్ ప్రకటించరా? మీకు విజన్ ప్రకటించే దమ్మే లేదు, మీకు విజన్ ప్లానింగ్ తయారు చేసే ఓపికే లేదు, మీకు ఓపిక లేదు కాబట్టి, దమ్ము లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కూరలో తీసుకుపోయి అప్లపాలు చేసి ఆగమాగం చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుంటే పార్టీల మనుగడ లేకుండా చేసింది మీరు. అపనమ్మకం, భయం, తర్వాత ఓపిక లేనితనం, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కలిసి వాళ్ళ సమస్య పరిష్కరించే ప్రయత్నం ఏనాడు చేయలే కదా. మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళ, రుణమాఫీ చేసిన వాళ్ళ, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల మీద సమీక్ష చేసిన వాళ్ళ, కొత్తగా యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన వాళ్ళ. మేము వచ్చిన తర్వాత వీరనారి శాఖలైన యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, తర్వాత మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం కొత్తగూడెంలో. మేము వచ్చిన తర్వాతనే కదా 2 యూనివర్సిటీలు ఏర్పాటాయి, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా ఎడ్యుకేషన్ కమిషను, రైతు కమిషను, 1-2 ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ సేవలలో తీసుకున్నాం. మహిళలకు 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. కొత్తగా మహిళా గ్రూపులు ఏర్పాటు చేసి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఆధ్యాత్మిక కేంద్రాలకు దేవాదాయ శాఖ 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకొని అత్యధిక తాపడంతో యాదాద్రి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే రికార్డు స్థాయి నెలకొల్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనే కదా, మీ ఆయనలే కాదు కదా. మీరు ఏం చేసేది తెలంగాణకు? మీరేమన్నా శ్రీశైలం డ్యామ్ లాంటి ప్రాజెక్ట్ కట్టిరా, నాగార్జున సాగర్ డ్యామ్ లాంటి కట్టిరా, జూరాల లాంటి ప్రాజెక్ట్ కట్టిరా, లేకపోతే ఒక డ్యామ్ అని కట్టిరా? మీరు కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. మీరు కట్టిన సీతారామ కావచ్చు, పలమూరు రంగారెడ్డి కావచ్చు, సమ్మక్క సార ప్రాజెక్టులు ఇప్పుడు వాటర్ అలొకేషన్ జరగలే, వాటర్కు 1 ఎకరా కూడా బారని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మీరు ఏం చేసిరు? తెలంగాణను నిండా ముంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా అత్యధిక కమిషన్ ఇచ్చే ప్రాజెక్టులు చేపట్టి దాని ద్వారా మీ కుటుంబం బలోపేతమైంది తప్ప తెలంగాణకు ఎలాంటి ఉపయోగం జరగలేదు. కాబట్టి తెలంగాణ చిందరవందరమైంది, తెలంగాణ ఆగమైంది, తెలంగాణ అన్ని రకాల వెనుకపోవడం కారణం మీరు, మీ కుటుంబం దోసుకోవడం, మీ కుటుంబం తీసుకున్న నిర్ణయాల మూలంగా తెలంగాణ వెనుకపోయింది అనేది చాలా స్పష్టం. రైట్, చూశారు కదా. ఇవాంకా ట్రంప్ని తీసుకొస్తే ప్రజాధనం వృధా కాలేదా? ఇప్పుడు మాత్రం గ్లోబల్ సమ్మిట్ పెడితేనే ప్రజాధనం వృధా అయిందని అయితే మాత్రం కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు అయితే చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.